హాయ్, కిచెన్లో కుమార్, మహేంద్ర కుమార్. ఈరోజు ఒక కొత్త రకమైన వంట చేస్తున్నాను. పెప్పా గసా చికెన్ ట్రై. దీనికి కావలసిన వస్తువులు ఇప్పుడు మొదటిగా పదార్థాలంటే బాగా కోడిని కోసి బొచ్చు పీకి కోసి ముక్కలు చేసిన ఒక 400 గ్రాముల చికెన్, ఆయిలు, చికెన్ ఆయిల్ చెప్పినాం కదా. తర్వాత పెప్పర్ అంటే మిరియాలు, గసా అంటే గసగసాలు అది, తర్వాత పౌడరు, కొంచెం పసుపు, కావాల్సినంత ఉప్పు, ఇవన్నీ తీసుకోవాలా. ఇంకా స్టార్ట్ చేస్తాము. నేను కూడా ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు, కొత్తగా ట్రై చేస్తున్నా. మొత్తానికి స్టార్ట్ చేసినాను. స్టవ్ అంటించినాను. వెరైటీగా ఇది. ఫస్ట్ వచ్చేసి ఇట్లా గిన్నె పెట్టాలి, కడాయి కాదు. ఫస్ట్ గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 చెంచాలు స్పూన్ వేసుకోండి. ఇట్లా చేయి గంటి తీసుకోండి, కలబెట్టేకి బాగుంటుంది. మరి పప్పు గంటి తీసుకుంటే కష్టము. ఓకేనా. తర్వాత దాంట్లోకి మనం కడిగినాం కదా చికెన్, దాన్ని వేసుకోవాలా. ఓకేనా. ఏమి వేయకూడదు, ఉత్త ఆయిల్ వేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ బాగా కాగినాక ఈ చికెన్ ఉంటుంది కదా, దీంట్లో కొన్ని నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళు బయటకు తేలేంత వరకు ఏం చేయాలంటే ఒక మీడియం మంటలో, ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టనేది కొంచెం పెంచుకోవాలా. ఓకేనా. కొంచెం మరి కొద్దిగా పెంచుకున్న తర్వాత ఇది కలబెడతానే ఉండాల. అంటే ఇది కొత్త రకమైన టేస్ట్ అనమాట. మామూలుగా కుక్కర్లోకి వేసుకుంటే కడాయిలోకి డైరెక్ట్ చేయకూడదు. ఇది ప్రాసెస్ డిఫరెంట్. ఎందుకంటే దీని పేరే వచ్చేసి పెప్పా గసా చికెన్ డ్రై. కొంచెం నీళ్ళు తేలినాయి కదా, దాని తర్వాత మనము ఎర్రగడ్డలు చిన్నగా కోసుకొని పెట్టుకోండి. ఇలా గసగసాలు అడిగి పెట్టుకోవాలా, మిరియాలు అడిగి పెట్టుకోవాలా, ఇట్లా కారపొడి అడిగి పెట్టుకోవాలా. ఉప్పు తీసుకున్నాక ఇంక ఇప్పుడు మనం కడాయి కోసం ఎతకద్దాం. సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకోండి. మళ్ళీ మర్చిపోయారు. స్టవ్లోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. మెల్లగా అది వేడైతే ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఒక జల్లెడ గంటలాగా తీసుకొని, ఇక్కడ ఉంది కదా నీళ్ళు, అట్లే ఉండి కిందనే ఓన్లీ చికెన్ మాత్రం తీసుకొని కడాయిలోకి వెళ్ళాలి. ఓకేనా. అది అయితే ఉంటుంది ప్రాసెస్. అందులో మనం ఏం చేయాలంటే ఇట్లా చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్లోకి ఒక మిరియాలు 30 మిరియాలు, ఓకేనా, ఒక 235 గసాలు దాంట్లో వేసుకొని దీంతో మనము మెల్లగా రుద్దుకోవాలన్నమాట. ఓకేనా. నీకు అప్పుడు చెప్పాను కదా ఆనియన్స్ అని. ఆనియన్స్తో పాటు ఒక 2 తెల్లవాయి రెబ్బలు చిన్నగా కోసుకోవాలంటే కనిపించినట్లా కోసుకొని పెట్టుకోవాలా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా. ఫుల్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఆనియన్స్ ఎర్రగా కాకోకుండా నల్లగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఫుల్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా కాగినాక ఇప్పుడు వేసాం కదా, దాంతోపాటు ఈ తెల్లవారు కూడా వేసేయండి. ఓకేనా. అన్నీ వేసినాక అది మెల్లగా ఎగుతుంటుంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా చేయగంట, దాంతో ఇట్లా మెత్తగా ఇట్లా అంటానండి. అవి కొంచెం బాగా రంగు వస్తాయి కదా, ఎర్రగా నిగినిగలాడుతాయి కదా, అప్పుడు చికెన్ వేసుకోండి. ఓకేనా. నేను అంత లోపల చికెన్ వేసి గసగసాలు రుబ్బుకుంటాను. మెల్లగా మాడిపోకోకుండా మెల్లగా ఇట్లా అంటానే ఉండండి. ఇప్పుడు ఆనియన్ ఎరుపు కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనము చికెన్ తీసుకొని బొక్కల గంటతో నీళ్లు తీసుకోకుండా ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకొని కడాయిలోకి వేయాలి. నీళ్ళు ఏం చేయాలో మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మనము స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసి ఉడికించినాం కదా. తీసుకోవాలా. నీళ్ళు ఏమి ఎక్కువ ఉండవు, కొన్ని ఒక చిన్న గ్లాస్ వచ్చింటే అంతే. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము నీళ్ళు కొంచెం పక్కన పెట్టుకోండి, పడేయకండి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంది కదా, మనం స్టార్టింగ్లో పెట్టాం కదా, మీడియంకి సిమ్ మధ్యలో పెట్టుకొని దీన్ని ఇట్లా కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది డ్రై కాబట్టి చికెన్లో ఉండే నీళ్ళన్నీ ఆయిల్కి అంటుకొని ఇమిరిపోవాలన్నమాట.
ఇట్లా కలిపెడుతూనే ఉంటాను. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. కొంచెం ముక్క నలుపు కలర్ వస్తుంది, అంటే బాగా డ్రై అయిన వచ్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఇట్లా 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 కలబెట్టి ముక్కలు అన్నీ పట్టేటట్లా మిగిలిన నీళ్ళు ఏం చెప్తా. ఆ ఫ్లేవర్ అనేది మామూలుగా ఉండదు, ఏది చేసినా వెరైటీగా ఉండదు. ఓకేనా? అది వేసిన తర్వాత కొంచెం కలబెట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ బాగా ముక్క తగల. చూడు 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 ఎట్లా పొగ వస్తుంది, ఎట్లా వాసన వస్తుందో. ఓకేనా? బాగా తగలాలి ముక్కలకి. కొంచెం అట్లా తగిలిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేద్దాం. నీళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం అట్లా బాగా తిరగొట్టి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ మనము బాగా ఊరుకున్నాం కదా ఈ దీంట్లో చేసి, దాన్ని నిదానంగా ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఇట్లా అనుకుంటా తీసుకొని మొత్తం అన్ని ముక్కలు కట్టేటట్టు వేయాలి. ఇదే మెయిన్ పెప్పా గస. ఓకేనా? చూడండి ఎట్లుంటుందో. వేసిన తర్వాత కొంచెం ఇట్లా కలబెట్టుకో. ఒక లేయర్ వేసినాక పైన ముక్క కిందికి, కింద ముక్క పైకి, పైన ముక్క కిందికి అయిన తర్వాత ఇంకో లేయర్ వేసుకో. అంత ఎందుకంటే అంత నేను చెప్పా కదా, 230 గసాలు, ఒక 30 మిరియాలు. మనం మిరియాలు ఆడిపడింది కానీ కొంచెం ఘాట్ ఎక్కువ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు కొంచెం కారం పొడి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం పెప్పర్ గసా వేసేసింది దీంట్లోకి బాగా కలబెట్టుకోండి. 2 లేయర్స్ వేసిన తర్వాత ఓకేనా? ఇప్పుడు మనము కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. అట్లా అట్లా ఉంటుంది. కొంచెం చికెన్ ఆచి వాడండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఎందుకంటే ఒక టీ స్పూన్ చాలే. మనము పెప్పర్ గసా ఎంత వేసినామో అంతా చికెన్ మసాలా కూడా. ఓకేనా? తర్వాత సిమ్లో పెట్టిందండి కారం పొడి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ వేసినాం కాబట్టి కారం ఎక్కువ అనిపిస్తుంది. ఒక 1.5 టీ స్పూన్ చాలు, ఎక్కువ మరి కారం ఎక్కువ ఏదో తినేది కదా. బట్ నాన్ వెజ్ కారం అవసరము. ఎనీవే చూడండి అప్పుడు నీళ్ళు అవుతున్నాయి. మా చెల్లెలు జయ తిన్నా ఇట్లా 2 ముక్కలు వేసుకుంటాను రొట్టెకి. అప్పుడు కలర్ వస్తుంది. పెప్పా చికెన్ మెత్తలే ఏముందిరా. ఓకే, జిస్ట్ తగ్గుతుంది. మనం మెయిన్ మర్చిపోయింది ఏమంటే ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి. ఉప్పు వేయకపోతే టేస్ట్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఒక స్పూన్ కాదు, మనం చిటికలతో మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని చిటికలు వేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి నేను, దేవిక, సరివి కాబట్టి 3 చిటికలు వేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకో చికెన్ తగ్గట్టు వేసుకోండి, మరి మనుషులు తగ్గట్టు. రైడ్ ఓకేనా? ఇంకొంచెం వేస్తాను టేస్ట్. పసుపు వేద్దండి, కలర్ మారుతుంది. మనకి ఎంత ఉన్నా కానీ రెడ్ కలర్లో ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలా, 90% పెద్ద పెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ వేసినాం కదా, కొంచెం బాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్లాస్ నీళ్ళు తీసుకొని చుట్టూ పోయింది ఎక్కడెక్కడ మసాలా ఉందో మన గంటకున్న మసాలాకి. ఓకేనా? మీకు నీళ్ళు ఏమైనా తక్కువ ఇస్తే ఇంకొక 1/2 గ్లాస్ పోసుకోండి చాలు, ఎందుకంటే ముక్క ఉడకడానికి బాగా. చాలు, 3 గ్లాస్ పోసుకున్నాము. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో కొంచెం వేయించినాము. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ ముక్కలకి అంతా అంటుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవన్నీ వేసాం కదా, అంతా కలబెట్టినాక ఒక పరిగెత్తి పక్కన పెట్టి మనం ఫస్ట్లో వాడాము చేయగలిగితే దాన్ని వాడము. ఓకేనా? ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు బాగా ఉడకని.
దాని తర్వాత మూడు తీసినాక మీ సినిమా చూపిస్తాను. టట్టడాన్ కథ క్లైమాక్స్కి వచ్చింది. చూస్తుంటేనే అట్లే. ఇప్పుడు దేవికాకు సర్ప్రైజ్ ఇస్తాను చూడండి. అట్లే కొంచెద్దు అట్లే తిన్నా. దాంట్లో స్పూన్స్ ఉన్నాయి. నువ్వు తిని 4 గంటల తర్వాత నేను తింటా. చెప్పినా కదా జయశ్రీకి. తిని అందరూ వెయిటింగ్ చేస్తుంది. చెప్పు దేవిగా కొబ్బరి పిచ్చి అయిపోతుంది రా. నేను కూడా టేస్ట్ చూడలేదు ఇంకా. సరే పెద్ద మనసు చేసుకోండి ఎట్లని చెప్పు. బాగాలేదా? పర్వాలేదండి. ఏంద్రీ ఇది? నేను తూని చెప్తాను. స్ప్రైట్ తాగట్లే. స్ప్రైట్ది చూడు దేవిక ఎక్స్ప్రెషన్. మేబీ గనిగా అందరికి పంపించలేమో. నేను తిన్నాను చూడ. సూపర్. ఇంకో పీస్ సూపర్ ఉంటుంది టేస్ట్. దీంట్లో కానీ నేయకూడదు. అవును. సరే ఎట్లుంది చెప్పు మన మటన్ వాళ్ళకి. ఇంకో పీస్ తిని చెప్పు. పర్వాలేదు. 100కి 70 మార్క్స్. 70 వేసిందా పో. బాగుంది. ఒక్క తిని కొంచెం నిమ్మకాయ నాటుకొని కొత్తిమీర ఉంది కదా కొంచెం అంటే కొనుక్కొని మేకలాగా ఈ మిరకాయ ఉంది కదా దాన్ని అట్లా కొనుక్కొని ఇప్పుడు ఈ స్ప్రైట్ ఉంది కదా దీన్ని దాంట్లో మిక్స్ చేసి శ్రావణి రాక ఏదో లేదా బాబా ఎవరిలాగా శ్రావణి ఏమంటది చిల్ల కాదు బ్లాస్ట్ 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 బ్లాస్ట్